అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం ఉద్యోగ పర్వం 4వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మూడో భాగంలో శ్రీకృష్ణుడు విదురుడితో రాబోయే యుద్ధమనే విపత్తు కేవలం దుర్యోధనుని దుష్టబుద్ధి చేతనే ఏర్పడును. ఏమైనను ఒక స్నేహితుడు ఏదైనా ఘోర చర్యకు పూనుకొనినప్పుడు అతనిని జుట్టు పట్టుకుని ఈడ్చుటకైనను వెనుకాడక అన్ని రకములుగా ప్రయత్నించని వ్యక్తి కూడా ఒక దుర్మార్గుడే. మరోవైపు పెడద్రోవ పట్టిన వ్యక్తిని రక్షించుటకు అన్ని రకాలుగా ప్రశంస ప్రయత్నించు వ్యక్తి ప్రశంసనీయుడు కనుక దుర్యోధనుడు నా సలహాను అంగీకరించకపోయినను నా మనస్సాక్షి ప్రశాంతముగా ఉండును. అంతేకాకుండా వివాదమును శాంతియుతముగా పరిష్కరించుటకు ప్రయత్నింపలేదని నన్ను నిందించు అవకాశం ఉండదు అని శ్రీకృష్ణుడు విదురుడితో చెప్పుటతో మనం మూడో భాగాన్ని ముగించాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు మరియు విదురుడు ఇట్లు అర్ధరాత్రి సమయం వరకు సంభాషించుకున్నారు. చివరకు శ్రీకృష్ణ భగవానుడు విశ్రాంతి కొరకు తన శయ్యపై పవళించెను. విదురుడు ఆ సంభాషణతో ఉత్సాహం పొంది అయిష్టతతోనే శ్రీకృష్ణ భగవానుని విడిచి వెళ్ళెను. మరుసటి రోజు ఉదయం గాయకులు శ్రీకృష్ణ భగవానుని మేల్కొల్పుటకు వచ్చిరి. స్నానాదులను మరియు నిత్యారాధన విధులను ముగించుకొనెను. అటు పిమ్మట సూర్యారాధనను ముగించుకొని వస్త్రాభరణాలను ధరించెను. ఆ సమయంలో దుర్యోధనుడు మరియు శకుని శ్రీకృష్ణ భగవానుని సమీపించి ఇట్లు పలుకసాగిరి. యాదవ శ్రేష్ఠ, ధృతరాష్ట్రుడు దరిత్రులోని మహారాజులందరితో కూడి రాజసభలో కొలువుదీరి మీ ఆగమనం కొరకు ఎదురు చూస్తుండెను. అందుకు శ్రీకృష్ణ భగవానుడు నేను వెంటనే అక్కడకు వచ్చెదను అని మధురస్వరముతో పలికెను. శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి దానాలు చేసి వారి చుట్టూ ప్రదక్షిణ చేసి దారుకుని రథము కొరకు ఆజ్ఞాపించెను. రథమును అధిరోహించిన శ్రీకృష్ణ భగవానుడిని వేలాది సైనికులు అనుసరింపక ఘనమైన ఊరేగింపుతో బయలుదేరెను. నిజమునకు 500 ఏనుగులు అందులో పాల్గొనెను. విదురుడు, దుర్యోధనుడు మరియు శకుని అతడిని అనుసరించారు. శ్రీకృష్ణ భగవానుని దర్శించుటకు పౌరులందరూ వీధుల్లోకి వచ్చిరి. గృహ గృహవాసారాలు మరియు మిద్దెలు స్త్రీలతో నిండి బరువుకు కూలిపోవుననిపించెను. శ్రీకృష్ణ భగవానుడు నెమ్మదిగా కొనసాగుతూ ప్రతి ఒక్కరిపై తన కృపాదృష్టిని సారించెను. జనులు అతడిని హృదయపూర్వకంగా స్తుతించిరి. శ్రీకృష్ణ భగవానుడు రాజసభ భవనమును చేరుకునగా వారి రాకను చాటిస్తూ సేవకులు శంఖాలను మ్రోగించిరి. ఆ ధ్వనిని వినిన కౌరవులందరూ జగత్ప్రభు శ్రీకృష్ణ భగవానుని చూడబోతుంటిమని హర్షించిరి. నిజమునకు విదురుడు మరియు సాత్వికేయ భుజాలపై చేతులను ఉంచి సభలోకి ప్రవేశించిన శ్రీకృష్ణ భగవానుని చూచి సభలోని రాజులు రోమాంచితులైరి. శ్రీకృష్ణ భగవానుని వైభవము మరియు ప్రకాశము అక్కడ వారందరి కీర్తిని మరుగుపరచెను. శ్రీకృష్ణ భగవానుని రాకతో ధృతరాష్ట్రుడు లేచి నిల్చుండగానే ఇతర వేలాది రాజులు కూడా ధృతరాష్ట్రుడిని అనుసరించిరి. శ్రీకృష్ణ భగవానుడు తన కొరకే ప్రత్యేకించి ఏర్పాటు చేయబడిన అద్భుత స్వర్ణ సింహాసనములో ఆసీనుడైన పిమ్మట ధృతరాష్ట్రుడు ఆసీనుడయ్యను. ఆసీనుడైన శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వులతో అక్కడి రాజుల పరిస్థితులను అనుసరించి పలుకరించెను. వారందరూ అక్కడి రాజుల వరిష్ఠతలను అనుసరించి పలుకరించెను. వారందరూ అతడిని గౌరవముగా ఆరాధించిరి. హస్తినకు ప్రయాణించు సమయంలో దారిలో తాను కలిసిన దివ్యర్షులు నారదుని ఆధ్వర్యములో ఆకాశములో ఉండి సభలో జరుగుతున్న ఈ చారిత్రాత్మక ఘటనను వీక్షిస్తుండుటను శ్రీకృష్ణ భగవానుడు గమనించారు. వారిని ఆరాధించుటకు ఆ ఋషులను సభలోకి ఆహ్వానింపవలసినదిగా శ్రీకృష్ణ భగవానుడు భీష్ముని కోరెను. శ్రీకృష్ణ భగవానుని భావమును గ్రహించిన ఋషులు స్వయంగా వారే భవన ప్రవేశ ద్వారం వద్దకు విచ్చేసిరి. భీష్ముడు వెంటనే వారికి ఉచితాసనాలను ఏర్పాటు చేసెను. ఋషులు అర్ఘ్యమందుకుని ఆసీనుడైరి. విదురుడు శ్రీకృష్ణ భగవానుని ప్రక్కన కూర్చుండెను. సభలోని వారందరూ నిశ్చేష్టులై విప్పారిన కళ్ళతో శ్రీకృష్ణ భగవానుడిని చూస్తుండిరి. శ్రీకృష్ణ భగవానుడు గంభీర స్వరముతో ధృతరాష్ట్రుని ఇట్లు సంబోధించెను. గురురాజా, నేను పాండవులు మరియు కౌరవుల నడుమ సంధి చేకూర్చుట కొరకు మాత్రమే హస్తినకు వచ్చి తిని ఇతర మరో కారణమేదీ లేదు. కురువంశం మచ్చలేని కీర్తి కలిగినది. దాని వారసులందరూ ఆ వంశ చరిత్రను తమ కీర్తితో మరింతగా ఇనుముడింపజేసిన రాజర్షులు. కనుక ఇప్పుడు మీరు మీ వంశ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యములోనైనా నెలకొనచో అది సిగ్గుచేటు. ధృతరాష్ట్ర, తన జ్ఞాతుల పట్ల అత్యంత హేయముగా ప్రవర్తిస్తున్న నీ దుర్మార్గపు పుత్రుని నీవు నియంత్రించవలను. ఈ ప్రస్తుత ప్రమాదముకు సంబంధించిన నింద పూర్తిగా నీ భుజాలపై మరియు నీ కుమారుల భుజాలపై మోపబడును.
నీవు శాంతి ఒప్పందముకు అంగీకరింపకున్నచో అది ఘోరమైన నరమేధముకు దారితీయును. పరిస్థితిని చక్కదిద్దుటకు ఇంకను అవకాశము కలదు. నీవు నీ కుమారులను ఒప్పింపగలిగితేనే నేను పాండవులను శాంతింపజేసెదను. రాజా, నీకు ఒక ప్రక్క నీ కుమారులు, మరో ప్రక్క పాండవులు ఉన్నచో కలిగే నీ వైభవమును నీవు చూడలేకుంటివా? భూలోకమంతటిని ఒక రాజ్యముగా నీవు సురక్షితముగా నియంత్రిస్తూ, నీ జీవితమును శాంతితో, ఆనందముగా, ఆందోళన లేకుండా గడుపగలవు. అలా కాకుండా యుద్ధములో నీ కుమారులు లేక పాండవులు నిహతులయ్యేందుకు అనుమతించి ఏ విధముగా సంతోషముగా ఉండగలవు? పాండుపుత్రులతో శాంతి సంబంధాలను నెలకొల్పి సామూహిక విధ్వంసమును నివారించవలెను. ఇప్పుడు నేను పాండవులు మీకు పంపిన సందేశమును వినిపించెదను. పూజ్యులైన పెదతండ్రి గారు, నీ ఆజ్ఞానుసారము మేము మా అరణ్యవాసమును విజయవంతముగా పూర్తి చేసుకుంటిమి. ఇప్పుడు ఒప్పందం ప్రకారం మా రాజ్యమును మాకు తిరిగి ఇవ్వగలరు. అట్లు చేసినచో మేము ఎల్లప్పుడూ మీ పట్ల విధేయతను కలిగి ఉండగలమని హామీనిస్తుంటిమి. శ్రీకృష్ణ భగవానుడు సభలోని రాజులందరికీ ఇట్లు విన్నవించెను. రాజన్యులారా, పాండవుల న్యాయపూరితమైన అర్హతలను గుర్తించి ధర్మ మార్గమును అనుసరింపవలసినదిగా నేను మీ అందరినీ కోరుతుంటిని. మరోసారి ధృతరాష్ట్రుని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ముగింపు పలుకులను పలికెను. భరతవంశస్థుడా, పాండవులను లక్కాగృహములో బూడిద చేయు ప్రయత్నించిన పిమ్మట కూడా వారు తిరిగి హస్తినను చేరుకుని ఏమీ జరగనట్లుగా ఎట్లు నీ పట్ల పూర్తి విశ్వాసమును కలిగి ఉండిరో ఒక్కసారి స్మరింపుము. రాజా, నేను నీ పుత్రుల మరియు నీ సోదరుడు పాండుపుత్రుల ఇరువురి శ్రేయస్సును కాంక్షించేవాడను. పాండవులు నిన్ను సేవించుటకు లేక నీ కుమారులతో యుద్ధము చేయుటకు దేనికైనను సిద్ధముగా ఉండిరి. కనుక మీరే మీ క్షేమము ఎందులో కలదో దానిని ఎన్నుకోగలరు. సభలోని రాజులందరూ శ్రీకృష్ణ భగవానుని పలుకులను అభినందించిరి. ఏమైనను దుర్యోధనుని సమక్షములో అతనికి విరుద్ధముగా పలుకుటకు ఎవరూ సాహసింపలేకపోయిరి. అందరూ భయముతో జవాబు చెప్పుటకు సంశయించుటను గమనించిన పరశురాముడు దుర్యోధనునితో ఇట్లనెను. దుర్యోధన, నీవు నీ దురహంకారమును వీడి అర్జునునితో సంధి కుదుర్చుకునము. ఎందుకంటే అతను మరెవరో కాదు, నరుడు. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు నారాయణుడు. వారు అజేయులు. ఒకవేళ నీవు యుద్ధము చేసేందుకు సాహసించినచో నీవు తప్పక అందులో పరాజయం పొందుదువని నేను చెప్పగలను. తరువాత కణ్వ మహర్షి ఇట్లు పలికెను. దుర్యోధన, ఆదిత్యులందరిలోకి కేవలం మహావిష్ణువు మాత్రమే శాశ్వతుడు మరియు అజేయుడు. సూర్యుడు మరియు చంద్రులతో సహా ఇతరులందరూ విశ్వప్రళయం సంభవించినప్పుడు నశించెదరు. ఏమైనను ఈ దేవతల జీవితాలతో పోల్చి చూచినచో మానవ జీవితం మిక్కిలి అల్పమైనది. ఓ రాజా, ఈ అల్పమైన మానవ జీవితం మన కర్మల పైననే మన భవిష్యత్తు ఆధారపడి ఉండును. కనుక పాండవులతో సంధి చేసుకున్నటనే నేను మీకు సూచిస్తుంటిని. నీవు నీ పరాక్రమముకు అంతగా గర్వింపరాదు. ఎందుకనగా ఈ లోకములో బలవంతులకు మించిన బలవంతులు ఉందురు. దేవతలతో సమానమైన పరాక్రమము కలిగిన అర్జునునికి వలె ఎల్లప్పుడూ ఎవరో ఒకరు నిన్ను మించిన పరాక్రమం కలిగిన వారు ఉండనే ఉందురు. ఈ విషయములో నీకు ఒక కథను వివరించెదను, విను. అయితే చాలా కాలం క్రితం పూర్వం గరుడునికి మరియు ఇంద్రునికి నడుమ వివాదం ఏర్పడెను. తన పరాక్రమం పట్ల మిక్కిలి గర్వితుడైన గరుడు విష్ణు భగవానుని సమక్షములో ఇట్లు వాపోయెను. ఓ దురదృష్ట ఓ దురదృష్టం నా దోషము చేతనే ఏర్పడెను. నేను విశ్వమంతటిలోకి పరాక్రమవంతుడైనను స్వచ్ఛందముగా మరొకరికి సేవకుడును అయితిని. ఇంద్ర, నీ అనుజుని విష్ణు భగవానునికి వాహనముగా ఉండుట చేతనే నేను నిన్ను ఇంద్ర, నీ అనుజుని విష్ణు భగవానునికి అవాహనముగా ఉండుట చేతనే నీవు నన్ను ఇట్లు నిర్లక్ష్యపరుస్తుంటివి. తరువాత విష్ణు భగవానుని వైపునకు తిరిగి గరుడు ఇట్లు పలికెను. మీరు ఖచ్చితముగా ఇంద్రుని కంటెను అధిక శక్తివంతుడవు. కాని నేను నిన్ను సులభముగా నా ఒక్క ఈకతోనే మోస్తున్నందున మా ఇరువురిలో ఎవరు అధిక పరాక్రమవంతులో వాస్తవముగా తేల్చి చెప్పగలరు. గర్వితుడైన గరుడుని మరింతగా రేకెత్తిస్తూ విష్ణు భగవానుడు ఇట్లు బదులిచ్చెను. దుర్బలుడా, అనవసరముగా నిన్ను నీవు బలవంతుడవని ఎట్లు భావించెదవు? నీ బరువును మరియు నా బరువును కూడా మోస్తున్నట్టి వాడిని నేను. నీ ప్రగల్భాలలో నిజమేమిటో ఇప్పుడే చూచెదము. నీవు నా కుడిచేతి బరువును భరించగలవేమో చూడుము. అట్లు పలికి విష్ణు భగవానుడు తన కుడి చేతిని గరుడుని భుజం పైన మోపెను. వెంటనే ఆ భారీ పక్షి దాదాపు స్పృహ కోల్పోయి నేలపై పడిపోయెను. శ్వాసకు ఇబ్బంది పడుతూ ఈకలు రాలిపోయి అవయవాల బలహీనమైన గరుడు నిస్సహాయ స్థితిలో విష్ణు భగవానుని ఎదుట తలవంచెను. దీనస్వరముతో అతడు ఇలా ప్రార్థించెను. ఓ దేవాదిదేవా, అందరికంటెను అధిక శక్తివంతుడనైన అందరికంటెను అధిక శక్తివంతుడమైన ప్రభువు నీవొక్కడివే. నీ పరమస్థితిని గ్రహింపలేని అజ్ఞానుడను మూర్ఖుడను నేను. దయచేసి ఇప్పుడు నన్ను క్షమించి తిరిగి నీ భక్తియుక్త సేవలో నన్ను ఎట్టి అహంకారము లేకుండా నెలకొననిమ్ము.
నిజమునకు విష్ణు భగవానుని కృపచేత గరుడు ఓడింపబడలేదు. గరుడు నిజాయితీగా శరణు వేడుటతో భగవానుడు సంతోషించెను. మరోసారి గర్వముతో ప్రవర్తింపరాదని వైనతేయుని దయాపూర్వకమైన చిరునవ్వుతో హెచ్చరించెను. కణ్వ మహర్షి ఇంకను దుర్యోధనునితో ఇట్లనెను: ఓ రాజా, నీవు కూడా నీ అహంకారమును త్యజించుము. పాండవులను యుద్ధభూమిలో కలుసుకోనంత వరకే జీవించి ఉందువని ఎరుగుము. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు విష్ణు భగవానుడే. అతని ఆదేశం అంగీకరించుము. నీ జ్ఞాతులతో సంధి కుదుర్చుకునుము. దురదృష్టవశాత్తు ఈర్ష్యాళుడైన దుర్యోధనుడు కణ్వ మహర్షి వాక్కులకు ఆగ్రహించెను. భారీ శ్వాసతో కర్ణుని వైపునకు చూస్తూ ఆగ్రహముతో ఒక్కసారిగా హేళనగా నవ్వసాగెను. దుర్యోధనుడు తన తొడచరిచి ఇట్లు బదులిచ్చెను: ఓ మహర్షి, నా గతిని అనుసరించి భగవానుడు నన్ను సృష్టించెను. నా నడత కూడా అట్లే ఉండును. కనుక మీ అందరి సలహాలు వ్యర్థము. నారదముని ఇట్లు పలికెను: దుర్యోధన, నీవు నీ అహంకారమును మరియు మొండి మూర్ఖత్వమును వీడి నీ శ్రేయోభిలాషుల సలహాను పాటించుము. ఒకరు ఇట్టి అవగుణముల చేత అనేక ఘోర కష్టాల పాల్గొట మనకు చరిత్రలో పదే పదే కనిపించును. అందుచేత నీవు వివేకవంతుడవై ఈ రెండు దోషాలను నివారించి పాండవుల పట్ల శత్రుత్వమును విడనాడము. దుర్యోధనుడు ఇట్లు బదిలిచ్చెను: ఓ నారద, గంభీరమైన అర్థముతో కూడిన నీ పలుకుల విలువను నేను అభినందిస్తుంటిని. దురదృష్టవశాత్తు నేను అట్టి సత్సలహాను అనుసరింపలేకుంటిని. పిమ్మట ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ భగవానునితో ఇట్లు పలికెను: హే ప్రభు, జ్ఞానము మరియు ధర్మబద్ధమైన సలహాను మాకు సూచించుట కొరకే నీవు ఇక్కడకు వచ్చితివి. ఖచ్చితముగా నీ ఉద్దేశము నా కుమారుడు మరియు పాండుపుత్రుడు ఇరువురికి ప్రయోజనకరమైన భావనతో కూడినట్టిదే. ఏమైనను నా కుమారుడు దుర్యోధనుడు నాతో సహకరింపనందున నేను నీ ప్రతిపాదనలను అమలుపరచుటకు స్వేచ్ఛ లేనివాడను. కనుక నా ఆజ్ఞను పాటించుటకు మరియు విదురుడు, భీష్ముడు, గాంధారి వంటి పెద్దలందరి సలహాలను వినునట్లుగా దయచేసి నా దుష్టకుమారుని ఒప్పించుటకు ప్రయత్నింపుము. శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుని వైపునకు తిరిగి మధురస్వరముతో ఇట్లు సంబోధించెను: ఓ రాజా, ఈ అవకాశము సద్వినియోగపరచుకుని నీవు ధర్మ మార్గమును అనుసరిస్తూ పాండవులతో సంధి చేసుకోవలను. సత్ప్రవర్తన మరియు దుష్ట ప్రవర్తనల నడుమ వ్యత్యాసమును నీవు అంగీకరింతువని నేను ఎరుగుదును. నీ ఆలోచనలన్నీ వికృతములు. అవి నిన్ను వినాశము వైపునకు తీసుకువెడుతుండేనని నిన్ను హెచ్చరించు బాధ్యత నాకు కలదు. నీవు విఘ్నుల పెద్దల సలహాలను మూర్ఖముగా నిర్లక్ష్యపరుస్తూ అందుకు విరుద్ధముగా దుర్మార్గులు మరియు దుష్ట వ్యక్తుల నుండి సలహాలను పొందుతుంటివని ఎరుగలేకుంటివా? తమ జీవిత వాస్తవ లక్ష్యమును ఎరిగిన వారెవరైనను ధర్మ, అర్థ, కామముల కొరకు అనుకూలముగా ప్రయత్నించెదరు. ఏమైనను శ్రేష్ఠులు కేవలం ధర్మం కొరకు మాత్రమే ప్రయత్నించుటకు మనము చూడవచ్చును. మరోవైపు మధ్యస్థమైన వ్యక్తులు కేవలం అర్థ కొరకు అనగా ధనము కొరకు మాత్రమే ప్రయత్నించెదరు. కానీ అల్పులైన వ్యక్తులు కేవలం కామం అనగా ఇంద్రియ తృప్తి తప్ప మరో ఆసక్తిని కలిగి ఉండరు. ఇంద్రియ భోగ వాంఛలలో మునిగిన వారెవరైనను అధర్మ మార్గములో తన కామ వాంఛను తీర్చుకోదలసినచో అతని ఇంద్రియములే అతని వినాశముకు కారణమగును. దుర్యోధన, నిజమునకు ధర్మమే అర్థకామాలకు మూలము. కనుక అధర్మము యొక్క నిరర్ధకతను అర్థము చేసుకుని నీవు దానిని నివారించవలను. ఒక్కసారి విరాటుని రాజ్యంపై దాడి చేసినప్పుడు కౌరవుల పరిస్థితిని స్మరించుము. అర్జునుడు కౌరవులందరినీ వధింపగలడని నేను ఖచ్చితముగా చెప్పగలను. నీవు కేవలం విజయం కొరకు అర్థరహితమైన ఆశను కలిగి ఉంటివి. నీవు ఆశించు సమృద్ధి పాండవులతో సంధి చేసుకున్నట ద్వారానే సాధ్యపడను. ఒకవేళ నీవు పాండవులతో యుద్ధము చేసినచో కురువంశ నాశకుడవనే అపఖ్యాతికి గురవదువు. భీష్ముడు ఇట్లు పలికెను: దుర్యోధన, శ్రీకృష్ణ భగవానుని సూచనను అనుసరించి నీవు క్రోధమును మరియు దుష్టత్వమును విడనాడము. అట్లు చేసినచో నీవు నీ వంశనాశమును అడ్డుకొనిన వాడవు మరియు నీ తండ్రి అంతులేని దుఃఖములో మునిగిపోకుండా అడ్డుకొనిన వాడవు అగుదువు. ద్రోణుడు ఇలా పలికెను: రాజా, శ్రీకృష్ణ భగవానుడు మరియు భీష్ముడు కేవలం నీ మేలు కొరకే చెబుతుండిరని గ్రహించము. దయచేసి నీ మొండి మూర్ఖత్వమును వీడి వారి సూచనను అనుసరించము. అప్పుడు ఆ సందర్భంలో విదురుడు ఇట్లు వ్యాఖ్యానించెను: దుర్యోధన, నేను నీ కొరకు కాకుండా నీ వృద్ధ తల్లిదండ్రుల కొరకు బాధపడుతుంటిని. ఎందుకనగా తమ పుత్రులందరూ నిహతులైన పిమ్మట వారిని రక్షించు వారెవరూ ఉండరు. ధృతరాష్ట్రుడు కూడా ఇట్లు పలికెను: పుత్ర, శ్రీకృష్ణ భగవానుడి సూచనను అనుసరించి పాండవులతో స్నేహముగా మెలగవలను. అలా కాకుండా ఒకవేళ నీవు వారితో యుద్ధము చేసినచో నీకు అటు విజయము కాని ఇటు సంతోషము కాని దక్కవు. అప్పుడు భీష్ముడు మరియు ద్రోణుడు మరోసారి యుధిష్ఠిరునితో మైత్రిని పెంచుకోమని, అందుకు ఇంకనూ సమయము మించిపోలేదని కోరారు. ఏమైనను ఈ పలుకులన్నీ ధృతరాష్ట్రుని దుష్టపుత్రునికి మిక్కిలి ప్రతికూలముగా తోచెను. దానితో అతడు ఇలా బదులిచ్చెను: ఓ కృష్ణ, నీవు అనవసరముగా నాలో దోషములను ఎత్తి చూపుతుంటివి. నేను ఎన్నడూను ఎట్టి అపరాధము చేయలేదు. పాండవులు తమ ఇచ్ఛానుసారము పాచికలాడలేదా? ఇప్పుడు
వారి మిత్రుడు లేనందున బలహీనుడు. కేవలం బలమైన పదాలు లేదా బెదిరింపుల కారణముగా నేను ఎన్నటికిని యుధిష్ఠిరునికి తలవంచను. ప్రధాన దేవతలు కూడా భీష్మ, ద్రోణ, కృప మరియు కర్ణులను ఓడించలేరనేది నా విశ్వాసము. ఒకవేళ కౌరవులందరూ యుద్ధములో విగత జీవులను అయినను అది కీర్తికరమే. యుద్ధభూమిలో వీరమరణం శాశ్వత స్వర్గప్రాప్తిని ప్రసాదించును. క్షత్రియులు తమ శత్రువులకు లొంగుట కంటెను యుద్ధభూమిలో ప్రాణత్యాగము చేయవలను. అదే వారి కర్తవ్యము. నేను జీవించి ఉన్నంత కాలం పూర్వం నా తండ్రి పాండవులకు ఇచ్చిన కురురాజ్యములోని సగభాగమును నేను ఎన్నటికి తిరిగి ఇవ్వను. సూదిమున మోపినంత భూమిని కూడా పాండవులకు నేను ఇవ్వదలచను. ఇట్టి అహంకారపూరితమైన వాక్యను వినిన పిమ్మట సభలో కొంతసేపు ఉత్కంఠతతో నిస్తబ్ధము నెలకొనెను. క్రోధముతో కళ్ళు ఎరుపెక్కిన శ్రీకృష్ణ భగవానుడు ఇలా బదులిచ్చెను. దుర్యోధన, కౌరవులందరూ అతి త్వరలో యుద్ధములో తమ ప్రాణాలను విడుచుదరని నేను నీకు సానుకూలముగా హామీనిస్తుంటిని. నీ దోషము లేదని నీవు భావిస్తుంటివి. కాని పాండవుల ఉన్నతాభివృద్ధి పట్ల ఈర్ష్యతో వారిని రాజ్యభ్రష్టులను చేయదలచి శకునితో కలిసి కుట్ర పన్నెతివి. ద్రౌపదిని నీచమైన మరియు క్రూరమైన పలుకులతో అవమానిస్తూ కురుసభలోకి ఈడ్చితివి. ఆ సమయంలోని నీ పలుకులు హృదయము లేని నీచులు మాత్రమే పలుకదగినవి. పాండవులను నీవు పదే పదే హతమార్చుటకు ప్రయత్నించుటను మరచితివా? నీవు స్వచ్ఛందముగా పాండవుల రాజ్యమును వారికి తిరిగి ఇచ్చుటకు ఇష్టపడకపోవచ్చును. ఏమైనను యుద్ధభూమిలో నీవు మరణించి పడి ఉన్నప్పుడు అలా బలవంతముగానైనా చేయక తప్పదు. దుశ్శాసనుడు వ్యంగ్యముగా ఇట్లనెను. అగ్రజ, నీవు పాండవులతో స్వచ్ఛందముగా సంధి చేసుకొనకపోయినచో ఈ కురువంశంలోని పెద్దలందరూ నిన్ను తప్పక బంధించి తగిన చర్య కొరకు యుధిష్ఠిరునికి అప్పగించెదరు. దుర్యోధనుడు అదివరకే క్రోధమును అణుచుకుని భారీగా శ్వాస తీస్తుండెను. ఇట్టి వాక్యను వినిన అతడు ఒక్కసారిగా తన ఆసనంపై నుండి లేచి విసురుగా సభ నుండి వెళ్ళిపోయెను. అతడిని దుశ్శాసనుడు మరియు అనేక మంది ఇతరులు అనుసరించిరి. అట్లు అనేక మంది బహిష్కరణ చేస్తూ బయటకు వెళ్ళిరి. ఆ సమయంలో భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడితో ఇట్లు పలికెను. ప్రభు, పెడదారి పట్టిన వీరందరూ త్వరలోనే వినాశముకు గురుగుదురని నేను భవిష్యత్తు చెప్పగలను. ఇంకను సభలో మిగిలి ఉన్న వారితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఓ రాజన్యులారా, నిజమునకు మీరు కౌరవరాజును పట్టుకుని బంధించి అందరికీ మేలు చేయవలను. కంసుడు తన తండ్రి ఉగ్రసేనుని పూర్తిగా విస్మరించుట చేత వంశమంతటికి ప్రయోజనము చేకూర్చదలచి నేనతనిని సంహరించితిని. ఇప్పుడు 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 కూడా అట్టి చర్య అవసరము. మీరు దుర్యోధనుని నిర్బంధించి పాండవులకు అప్పగించవలను. దానితో ఈ క్షత్రియులందరూ నాశము చెందుకుందురు. ఆ వాక్ ఆ వాక్యలను వినిన ధృతరాష్ట్రుడు తన దుష్టపుత్రునికి నచ్చజెప్పగలదను నచ్చజెప్పగలదను ఆశతో గాంధారిని సభకు రమ్మని కబురు పంపెను. విదురుడు ముందు నడువగా ఆమె సభలో ప్రవేశించెను. ధృతరాష్ట్రుడు ఇలా పలికెను. గాంధారి, మన పుత్రుడు నా ఆజ్ఞలను నిర్లక్ష్యపరుస్తుండెను. లోభక్రోధముల చేత అతడు కురుయోధులు మరియు వారి మిత్రులందరి జీవితాలను అర్పించుటకు సిద్ధపడుతుండెను. పెద్దలు అతనికి మంచి సలహాలను ఇచ్చినప్పటికీ అతడు క్రోధముతో సభను విడిచి బయటకు విసురుగా వెళ్ళిపోయెను. గాంధారి ఇట్లు పలికెను. స్వామి, మన దుష్టపుత్రుని పిలిపించుము. ఏమైనను ప్రస్తుత సంక్షోభ కారణమునకు మీకే నింద మోయవలసి ఉండును. నీవు ఎల్లప్పుడూ మన మోసపూరితుడైన పుత్రుని కోరికలను ఆమోదించితివి. రాజ్యమును అర్హత లేని వానికి మూర్ఖముగా అప్పగించి దాని దుష్ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తుండిరి. పిమ్మట విదురునితో దుర్యోధనుడు క్రోధముతో నిండిన ఎర్రటి కళ్ళతో సభలో ప్రవేశించెను. దుర్యోధనుడు తన ఎదుటకు వచ్చిన విషయమును గ్రహించిన గాంధారి పరుషవాక్కులతో అతడిని మందలించి పిమ్మట ఇలా వేడుకొనెను. పుత్రా, నీవు పెద్దల ఆజ్ఞలను పాటించి పాండవులతో సంధి చేసుకునము. మొదట నీ కామక్రోధాలను జయించి తరువాత అవనినంతటిని జయించుట గురించి ఆలోచించము. తృప్తి లేని లోభమును విడిచి ఎందుకు నీవు సగరాజ్యముతో తృప్తి చెందలేవు? దుర్యోధనుడు తల్లి హితకరమైన వాక్కులను ఏమాత్రమూ లెక్క చేయలేదు. కనీసం జవాబును కూడా ఇవ్వకుండా కర్ణుడు, దుశ్శాసనుడు మరియు శకునితో కలిసి సభ నుండి మళ్లీ వెళ్ళిపోయెను. ఒకరితోనొకరు సంప్రదించుకుని ఈ ఈ శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుని బంధింపమని కురు పెద్దలకు తెలిపినందున ముందుగా మనమే శ్రీకృష్ణ భగవానుని బంధించదమని నిర్ధారించుకునిరి. అట్లు జరిగితే పాండవుల ఉత్సాహం చెదరి సందిగ్ధతలో సందిగ్ధతలో చిక్కుకొందురు. అప్పుడు బాహ్య సంకేతాల ఆధారముగా ఇతరుల హృదయాలలోని భావాలను తెలుసుకోగల శక్తి కలిగిన సాత్యకి వారి పన్నాగమును వెంటనే గ్రహించెను. అతడు రాజసభ భవనము నుండి బయటకు వచ్చి కృతవర్మతో ఇరు సైన్యమును ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉండమని ఆజ్ఞాపించెను. ఆ తరువాత సాత్విక తిరిగి సభలోకి ప్రవేశించి శ్రీకృష్ణ భగవానుడు మరియు విదురునికి వారి పన్నాగమును తెలియజేస్తూ పరమసత్యము, దేవాదిదేవుడు భగవంతుని బంధింపవలనను దుర్యోధను మూర్ఖపు ఆలోచనకు బిగ్గరగా నవ్వెను.
విదురుడు ధృతరాష్ట్రుని ఇట్లు హెచ్చరించెను. ఒకవేళ నీ కుమారుడు ఈ అనాగరిక చర్యకు పూనుకొనినచో వారు మంటల్లో ప్రవేశించు శలభాల్లాగా నశించుదురు. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. ఓ రాజా, నీ పుత్రుడు నన్ను బంధించుటకు చేసే ప్రయత్నముకు నీవు అనుమతింపవచ్చును. అప్పుడు కౌరవులందరినీ బంధించి నేను యుధిష్ఠిరునికి అప్పగించెదను. పాండవుల లక్ష్యము సులభముగా నెరవేరును. అప్పుడు అతడు వారితో తన ఇచ్ఛానుసారం వ్యవహరింపవచ్చును. ధృతరాష్ట్రుడు ఇట్లనెను. విదురా, దయచేసి దుర్యోధనుని, అతని సోదరులందరినీ మరియు సలహాదారులను పిలువనంపుము. నేను పరిస్థితిని చక్కదిద్దుటకు చివరిసారిగా ప్రయత్నించెదను. దానితో దుర్యోధనుడు తన సోదరులతోనూ అనేక మంది ఇతర రాజులతోనూ కలిసి మరోసారి రాజ్యసభలో ప్రవేశించిరి. ధృతరాష్ట్రుడు దుర్యోధనుని పట్ల క్రోధముతో ఉండెను. దానితో అతడిని కఠిన పలుకులతో నిందిస్తూ ఇలా పలికెను. పుత్రా, నీవు గొప్ప పాపాత్ముడు. అంతేకాకుండా నీవు నీచమైన మరియు దుష్టబుద్ధి గల సలహాదారులతో చుట్టుముట్టబడితివి. దేవతలకు కూడా అజేయుడైన శ్రీకృష్ణ భగవానునికి హాని చేపట్టదలుచుటకు నీకెంతటి ధైర్యమో! నీవు మా వంశములో జన్మించిన మూర్తీభవించిన అపఖ్యాతివి. ఎందుకనగా నీవు మాత్రమే ఇట్టి ఘోర చర్యకు నీచముగా పాల్పడుతుంటివి. నిజమునకు నీవు దుర్మార్గుడవు మాత్రమే కాకుండా గొప్ప మూర్ఖుడవు కూడా. బాలుడు చంద్రుడిని పట్టుకున్నట్టుకు పూనుకున్నట్లుగా నీవు అసాధ్యమైన దానిని సాధించుటకు ప్రయత్నిస్తుంటివి. విదురుడు ఇట్లు పలికెను. దుర్యోధన, శ్రీకృష్ణ భగవానుడు ఇదివరకే అనేక భయంకరమైన రాక్షసులను వధించిన విషయమును ఒక్కసారి ప్రకటించము. పారిజాతాపహరణ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు దేవతలందరినీ కలిపి ఓడించెను. ఒకవేళ నీవు అతడిని బాధింపదలిచినచో అతని చేతిలో ఎలా పరాజయం పొందిదవో గ్రహించలేనంత మూర్ఖుడవా నువ్వు? శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. దుర్యోధన, నీ అజ్ఞానము చేత నేను ఒంటరివాడనని భావించి నన్ను బంధింప యోచిస్తుంటివి. శ్రీకృష్ణ భగవానుడు గంభీరముగా ఇట్లు ప్రకటించెను. నేనే సంపూర్ణుడను. దేవతలు, ఋషులు, పాండవులు మరియు మీరందరూ కూడా నా విభిన్నాంశలే. శ్రీకృష్ణ భగవానుడు అలా ప్రకటిస్తుండగానే హఠాత్తుగా అనేక జీవులు అతని దివ్యదేహము నుండి వెలువడెను. శ్రీకృష్ణ భగవానుని నుదుటి నుండి బ్రహ్మ వెలువడెను. రుద్రుడు వక్షస్థలము నుండి వెలువడెను. అగ్ని మరియు అసంఖ్యాకముగా వసులు, ఆదిత్యులు, సాధ్యులు, మరుత్తులు, అశ్వినులు, యక్షులు, గంధర్వులు మరియు రాక్షసులు అతని నోటి నుండి వెలువడిరి. బలరాముడు హలాయుధమును ధరించి శ్రీకృష్ణ భగవానుని ఎడమ భుజము నుండి వెలువడెను. అర్జునుడు గాంధీవము ధరించి కుడి భుజము నుండి వెలువడెను. పాండవులు శ్రీకృష్ణ భగవానుని వెనుక భాగములో స్థితులై ఉండగా ప్రద్యుమ్నుని ఆధ్వర్యములో యాదవులు ముందు భాగములో ఉండిరి. అనేకమైన ఈ రూపములన్నీ వివిధ రంగులతో శోభాయమానముగా ఉండెను. వారు అందమైన వస్త్రాభరణాలు మరియు పూలమాలలతో అలంకరింపబడి ఉండిరి. విశ్వరూపమును ప్రదర్శించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అనేక హస్తాలలో భిన్న ఆయుధాలను ధరించి ఉండెను. అతని కళ్ళ నుండి, చెవుల నుండి మరియు శరీరములోని ఇతర భాగముల నుండి అగ్నిజ్వాలలు వెలువడెను. నిజమునకు శ్రీకృష్ణ భగవానుని శరీరములోని రోమకూపముల నుండి సూర్యుని యొక్క కిరణాల వంటివి వెలువడెను. సభలో సమావిష్టులైన రాజుల విశ్వరూపమును చూచి భయముతో కళ్ళు మూసుకొనిరి. ఈ సందర్భములో శ్రీకృష్ణ భగవానుడు దివ్య దృష్టిని ప్రసాదించుటతో కేవలం భీష్మ, ద్రోణ, విదుర, సంజయులు మరియు మహర్షులు మాత్రమే ఆ ప్రకాశవంతమైన ఆ దివ్య రూపమును దర్శింపగలిగిరి. స్వర్గములో దుందుబులు మ్రోగెను. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. భూమి కంపించెను. సముద్రాలు అలజడికి గురయ్యెను. తరువాత శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ఉపసంహరించెను. సమావేశములోని రాజులందరూ ఆశ్చర్యచకితులై విగ్రహాలకు వలె నిశ్చేష్టులై ఉండిపోయిరి. శ్రీకృష్ణ భగవానుడు మహర్షుల అనుమతిని పొంది ఒకవైపు సాత్యకి, మరోవైపు కృతవర్మల భుజములపై చేతులను వేసి సభ నుండి నిష్క్రమించెను. కౌరవులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుని అనుసరిస్తూ సభ నుండి బయటకు వెళ్లసాగిరి. దానితో నారదముని ఆధ్వర్యములో ఋషులందరూ అక్కడి నుండి అదృశ్యులైరి. శ్రీకృష్ణ భగవానుడు తనను అనుసరించి వస్తున్నట్టు వారిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. దారకుడు రథముతో సిద్ధముగా ఉండి అక్కడి నుండి వెంటనే వెళ్లదలచెను. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ భగవానుని సమీపించి ఇలా వేడుకొనును. హే ప్రభు, నీవు నన్ను సందేహింపవద్దు. నా దుష్టపుత్రుడి నీ సూచనలను అంగీకరింపచేయుటకు నేను నిజాయితీగా ప్రయత్నించినను విఫలమైతిని. పాండవుల పట్ల వ్యక్తిగతముగా నాకు ఎట్టి చెడు భావనలు లేవని హామీ ఇస్తుంటిని. కేవలం దుర్యోధనుడి బలవంతము చేత అయిష్టతతోనే అతని దుష్ప్రవర్తనను ఆమోదింపవలసి వస్తుండెను. శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుని నుండి విదురుడు, బాహ్లీకుడు మరియు కృపాచార్యుని నుండి సెలవు తీసుకుని తన రథమును అధిరోహించెను. తన మేనత్త వద్దకు వెడుతున్న శ్రీకృష్ణ భగవానుని కురువీరులు అశ్వత్థామ, వికర్ణుడు, యుయుత్సు మరియు ఇతరులు అనుసరించి అక్కడకు చేరిన శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవి పాదాలకు నమస్కరించి రాజసభలో జరిగిన విషయమంతటిని క్లుప్తముగా వివరించెను. తరువాత తను తిరుగు ప్రయాణముకు ముందు కుంతీదేవిని తన పుత్రులకు ఏమి సందేశం పంపునో తెలుపమని అడిగెను.
అప్పుడు కుంతి ఈ అవకాశమును వినియోగించుకుని యుధిష్ఠిరునికి సుదీర్ఘమైన సూచనలను అందిస్తూ ఇట్లు అనెను. పుత్ర, నీవు యాచకుని వలె జీవింపదలచినంత కాలము నీవు సాధువుగా ఉండి ఆర్జించిన పుణ్యం క్రమముగా క్షీణించును. నీ అతిశయమైన జాలి, హృదయ దౌర్బల్యత మరియు నీ మృదుత్వము క్షత్రియ గుణాలకు విరుద్ధము. నీ తండ్రి కురురాజ్యము కొరకు పోరాడుటయే నీ కర్తవ్యము. యుధిష్ఠిరా, నీవు ఇప్పుడు చూపుతున్న ఈ పౌరుష పౌరుషహీనత నీ తండ్రి పాండు గాని, భీష్ముడు గాని, లేక నేను గాని ఎన్నడను ఆశింపము. అందుచేత నీవు మన వంశము అపఖ్యాతి పాలవ్వకుండా నిరోధించుము. అట్లే ఈ దురదృష్టపు తల్లి మరొకరిపై ఆధారపడి అవమానకరమైన జీవితమును గడుపు అగత్యము నుండి రక్షింపవలను. నీవు కురురాజ్యమును పాలించుటకు ఉద్దేశింపబడిన వాడవు. అలా చేసినచో నీకు మరియు నీవు పరిపాలించే వారికి కూడా ప్రయోజనము చేకూరును. తన రాజవిధులను సక్రమముగా నెరవేర్చు మహారాజు సత్యయుగమును తలపించును. పాలకుడే అట్టి యుగమును సృష్టించును. యుగము అనేది రాజ్యములోని పరిస్థితులకు కారణము కాదు. సత్యయుగ పరిస్థితులను నెలకొల్పు రాజు మరుజన్మలో సుదీర్ఘకాలం స్వర్గసుఖాలను సాధించును. త్రేతాయుగ పరిస్థితులను తన రాజ్యములో నెలకొల్పిన రాజు కూడా స్వర్గసుఖాలను అనుభవించును. కానీ అది సుదీర్ఘకాలం మాత్రం కాదు. ద్వాపరయుగ పరిస్థితులను నెలకొల్పిన రాజు అల్పమైన స్వర్గసుఖాలకు అర్హుడగును. కలియుగ పరిస్థితులను తన రాజ్యములు అనుమతించిన రాజు దాదాపు శాశ్వత నరక బాధలను అనుభవించును. పుత్ర, ఈ సందర్భంలో నీకొక కథ తెలిపెదను, వినుము. ఒకానొక సమయంలో ఒక వివేకవంతురాలు, దీర్ఘదర్శిని, శాస్త్రజ్ఞానము కలిగి విధుల అనే నామముతో ఉండేది. విధుల అనే నామముతో ఉండేది. ఆమె క్షత్రియ పౌరుషంతో నుండి కఠిన హృదయము మరియు పౌరుషముతో నిండి ఉండేది. ఆమె పుత్రుడు సంజయుడు ఒకసారి సింధురాజు చేతిలో ఓడి దైన్యస్థితికి గురయ్యెను. ఆ సమయంలో విధుల వచ్చి అతడిని పరుషపదాలతో మందలించెను. సంజయ, నీవు నా కుమారుడవని చెప్పుకొనుటకు సిగ్గుపడుతుంటిని. నీది నపుంసక బుద్ధి. ప్రాణాలతో ఉండి కూడా నిరాశ చెందుతుంటివి. నీవు శుభము కోరినచో వెంటనే వెళ్లి నీ శత్రువుతో పోరాడము. బలహీనునిగా ఓటమిని అంగీకరించుట కంటెను వీరుడిగా మరణించుట ఉత్తమము. మంట లేకుండా ఊకకు వలె దీర్ఘ సమయము వరకు కాలుతూ పొగలు క్రక్కుట కంటెను ఎండుకర్రకు వలె జ్వాజ్వల్యమానముగా ఉండుటయే శ్రేష్టము. క్షత్రియునుగా నీ కర్తవ్యమును విడిచి నీవు ఎట్లు జీవించి ఉండగలిగితివి? మానవ జన్మను ధరించి జనులు ప్రశంసించు కర్మను చేయనివాడు జనాభాను పెంచుకొనుటకు తప్ప మరి దేనికి ఉపయోగపడను? నిజమునకు దానము, తపస్సు, విద్య, నిజాయితీతో ప్రశంసింపబడిన వాడు తల్లి మలము కంటే శ్రేష్ఠుడేమీ కాదు. తల్లి ఇట్లు మందలిస్తుండగా సంజయుడు ఇలా ప్రశ్నించెను. మాత, నీవు సూచించినట్లుగా నడుచుకుని తరువాత రణరంగంలో మరణించినచో దానిని నీవు జీవిస్తూ ఎలా భరింపగలవు? విధుల ఇట్లు బదులిచ్చెను. పుత్ర, ఇతరులపై ఆధారపడి జీవించుట అధమము. తన పౌరుషము వీడి ఇతరులపై ఆధారపడి జీవించు క్షత్రియుడు కూడా మరణించినట్లే అర్థము. ఇతరులను పోషింపగలిగిన వాడు, బ్రాహ్మణులకు దానమిచ్చుటకు వెనుకాడని వాడు మాత్రమే క్షత్రియునిగా పిలువబడుటకు అర్హుడు. నిజమునకు రాజ్యపాలన చేస్తూ సాధించిన సమృద్ధియే క్షత్రియుని జీవితమగును. సంజయుడు ఇట్లు ప్రకటించెను. మాత, క్షత్రియ పౌరుషముతో నిండి నీవు క్రోధముతో నా పట్ల కఠిన హృదయముతో నిర్దయరాలివైతివి. నీవు నీ పుత్రుని మరణము గురించి కూడా యోచించుటలేదు. విధుల ఇట్లు బదులిచ్చెను. సంజయ, వివేకవంతులకు అన్ని స్థితులు ధర్మార్థాలను కలిగించును. కనుకనే నిన్ను యుద్ధమునకు ప్రోత్సహిస్తుంటిని. నీవు పిరికివాడవనే అపఖ్యాతిని సాధించినచో అది నీ మరణము కంటెను నన్ను అధికముగా బాధించును. కనుకనే నేను నిన్ను ఇలా ప్రోత్సహిస్తుంటిని. ఒకవేళ ఆప్యాయత పేరుతో తల్లి తన కుమారుడు అప్రతిష్ట పాలకుటకు అంగీకరించినచో అట్టి భౌతిక ప్రేమ ఆడగాడిద తన సంతానం పట్ల చూపు ప్రేమ కంటే అధికమేమీ కాదు. తల్లి బలమైన వాదనలను వినిన పిమ్మట కూడా సంజయుడు ఇలా వాదించెను. మాత, నీవు నన్ను యుద్ధములో మరణించమని ప్రోత్సహించుట కంటెను నా ఈ దుఃఖపూరితమైన స్థితిలో నన్నెందుకు బోదార్చవు? విధుల తన దృఢ నిశ్చయముతో చివరకు ఇలా ప్రకటించెను. సంజయ, నీవు ఏ విధముగా నాకు కర్తవ్యాన్ని బోధిస్తుంటివో ఆ విధముగానే నేను నీకు కర్తవ్యాన్ని బోధిస్తుంటిని. ఇదే నా కర్తవ్యము. సంజయుడు ఇట్లు అనెను. విజయమునకు కావలసిన సాధనలన్నింటినీ కోల్పోయి ఉంటిని. పాపాత్ముడు స్వర్గములో ప్రవేశించు ఆశలు విడిచినట్లుగా నేను విజయంపై ఆశలను విడిచితిని. కనుక నేను నీకు విజయమును సాధించుటకు ఆచరణాత్మకమైన దారిని చూపగలిగితే నేను తప్పక నా నిరాశను పక్కన పెట్టుదును. అందుకు విధులు ఇట్లు సమాధానమిచ్చెను. జయాపజయాలు అనిశ్చితాలు. కనుక యోధులెవ్వరూ నిరాశపడకుండా పోరాడుతూనే ఉండవలను. ఏమైనను నీవు ఆచరణాత్మకమైన సలహాను పొందదలిచినచో అదే ఇది. ఏదో ఒక రకముగా ధనమార్జించాలనే మూర్ఖత్వమును పనికిరాదు. దాని కొరకు బుద్ధిమంతుడు ధర్మబద్ధముగానే ప్రయత్నింపవలను. ఒకసారి ఫలితము లభించును, మరొకసారి లభింపదు. భగవంతుని పూజించి శుభకర్మలు చేసి కార్యనిమగ్నుడు కావలను.
దానితో ఉన్నతి కలుగును. అట్లే శత్రు సంహారం కొరకు నీవు శత్రువు పట్ల ఆగ్రహము కలిగిన లోభులు, శత్రువు చేతిలో ఓడినవారు, శత్రువుచే అవమానింపబడిన వారు, శత్రువు పట్ల ద్వేషము కలిగిన వారు మరియు అహంకారముతో ఎల్లప్పుడూ సవాళ్లను ఇష్టపడే వారిని ప్రోగు చేసుకోవలను. నీవు వారితో ప్రియముగా నడుచుకోగలిగితే వారందరినీ నీతో పాటు యుద్ధము చేసేందుకు ప్రేరేపింపవచ్చును. యోధుడైన రాజు తన ప్రజల్లో విశ్వాసమును నింపగలడు. మరోవైపు భయముతో పిరికివాడైన రాజు పట్ల పౌరులు తమ విశ్వాసమును కోల్పోవుదురు. రాజు తన బలహీనతను ప్రదర్శించినచో ప్రజలు, మంత్రులు, సైన్యము అతడిని త్యజింపవచ్చును, లేక శత్రువుతో చేతులు కలపవచ్చును. ఆ సమయంలో గాఢమిత్రులు తోడుగా ఉన్నప్పటికీ శక్తిహీనులైనందున ఏమీ చేయలేరు. సంజయుడు దుర్బల మనస్కుడైనను తల్లి మాటలతో ప్రభావితుడై చివరకు తన భయమును మరియు శోకమును వీడి యుద్ధములో శత్రువును ఎదుర్కొనుటకు సిద్ధపడెను. తరువాత కుంతీదేవి ఇట్లు ముగించెను: యుధిష్ఠిరా, నీ ప్రయోజనము కొరకే నేను విదుల మరియు సంజయుని నడుమ జరిగిన ఈ సంభాషణను వివరించితిని. కుంతి మహారాణి ఇట్లనెను: కృష్ణ, అర్జునుడు జన్మించిన సమయంలో ఆకాశవాణి అతడు పరాక్రమములో ఇంద్రునితో సమానమగునని ప్రకటించుటను దయచేసి అర్జునుడికి గుర్తు చేయము. అంతేకాకుండా ఇంకను అర్జునుడు కౌరవులందరినీ జయించిన పిమ్మట సోదరులతో కలిసి 3 గొప్ప యాగాలను కూడా నిర్వహించునని ఆకాశవాణి ఎప్పుడూ తెలిపెను. ఓ శ్రీకృష్ణ, నీవు భీముని కూడా యుద్ధోన్ముఖుని చేస్తూ ఇలా తెలుపుము: నీ పరాక్రమమును చూపుటకు ఇదే తగిన సమయము. దయచేసి కవలలను కూడా అదే విధముగా ప్రోత్సహిస్తూ వారు అనుభవించిన అవమానాలను, ప్రత్యేకించి దుశ్శాసనుడు భీముని ఉద్దేశించి పలికిన క్రూర పలుకులను గుర్తు చేయము. విదురుని సంరక్షణలో నేను సౌకర్యముగా జీవిస్తుంటునని క్షేమమని పాండవులకు తెలుపుము. శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవికి నమస్కరించెను. ఆమె చుట్టూ ప్రదక్షిణ చేసి బయలుదేరెను. కురువీరులందరూ ఇంకనూ శ్రీకృష్ణ భగవానుని అనుసరిస్తూనే ఉండిరి. ఏమైనను శ్రీకృష్ణ భగవానుడు ఒక్క కన్నుని మాత్రమే తన రథములోకి కూర్చోబెట్టుకుని మిగతా వారిని తిరిగి వెనక్కి పంపెను. శ్రీకృష్ణ భగవానుడి రథము నగరం పొలిమేరలు దాటెను. శ్రీకృష్ణ భగవానుడు కర్ణునితో కొంత సమయం రహస్యముగా సంభాషించి అతనికి వీడ్కోలు పలికెను. ఆ తరువాత రథం వేగముగా ఉపప్లావ్యం వైపునకు పయనించెను. చివరకు కౌరవులందరూ ఇలా వాపోయిరి: దుర్యోధనుడు మూర్ఖముగా శ్రీకృష్ణ భగవానుడి సలహాను నిరాకరించుటతో ఇప్పుడు ఇక మనకు వినాశము తప్పదు. మహారాణి కుంతీదేవి తన పుత్రులకు పంపిన సందేశమును గూర్చి వినిన భీష్ముడు మరియు ద్రోణుడు దుర్యోధనుని సమీపించి ఇలా పలికిరి: ఓ రాజా, కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడితో పంపిన సందేశమును వింటివా? ఇక శ్రీకృష్ణ భగవానుని ఆమోదముతో పాండవులు ఇకపై తమ క్షమాప్రవృత్తిని మరియు అన్ని రకాల శాంతియత్నాలను వెంటనే విడుచుదరని అతనికి గట్టిగా తెలిపిరి. హస్తినాపురం చుట్టూ గోచరిస్తున్నట్టు దుశ్శకునాలను గూర్చి కూడా భీష్ముడు మరియు ద్రోణుడు దుర్యోధనుడికి హెచ్చరిస్తూ ఇలా ముగించిరి: ఓ రాజా, నీవు రణరంగములో మరణించిన తలచినచో పాండవులను సోదర ఆప్యాయతతో ఆలింగనము చేసుకోవలను. ఓ రాజా, నీవు రణరంగములో దలచనచో పాండవులను సోదర ఆప్యాయతతో ఆలింగనము చేసుకునము. లేనిచో నీవు తప్పక మరణించెదవు. ఏమైనను దుర్యోధనుడు కలతతో తలదించుకుని మౌనముగా ఉండెను. అప్పుడు భీష్ముడు ఇట్లు పలికెను: దుర్యోధన, దోషరహితుడు, పుణ్యాత్ముడైన యుధిష్ఠిరునికి విరుద్ధముగా యుద్ధము చేయవలసి వచ్చుట గొప్ప విచారకరము. ద్రోణుడు ఇట్లు పలికెను: ఓ రాజా, నాకు నా సొంత పుత్రుడు అశ్వత్థామ కంటెను అర్జునుని పట్లనే అధిక ప్రీతి. అటువంటి వాడితో యుద్ధము చేసేందుకు బలవంతము చేసిన ఈ క్షత్రియ వృత్తిని నేను శపిస్తుంటిని. ఒక పాపాత్ముడు తాత్కాలికముగా పాపము చేసేందుకు నిరాకరించిన పాపపు కోరిక మాత్రం అతని మనస్సులోనే అట్లే నిలిచి ఉండును. మరోవైపు ఒక ధర్మాత్ముడు తాత్కాలికముగా పాపము చేసేందుకు సిద్ధపడినను ధర్మం పట్ల తనకున్న అంకిత భావమును విడుచుటకు అతడు ఎన్నడూ ఇష్టపడను. దుర్యోధన, నీవు యుధిష్ఠిరునితో మోసపూరితముగా ప్రవర్తించినను పాండవులు నీవు కూడా సంపన్నముగా జీవించుటకు అనువుగా నీతో సంధి ఒప్పందమునకు సిద్ధముగా ఉండిరి. పాండవుల మంచిని నీవు అభినందించి వారి పట్ల శత్రుత్వమును త్యజించవలను. మరో ప్రక్క శ్రీకృష్ణ భగవానుడు కర్ణుని తన రథములోకి ఆహ్వానించినప్పుడు వారి నడుమ జరిగిన సంభాషణను ఎరుగు ఆసక్తితో ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించెను. సంజయుడు ఇట్లు తెలిపెను: తన రథములోని కర్ణునితో శ్రీకృష్ణ భగవానుడు సుదీర్ఘముగా సంభాషించెను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: కర్ణ, శాస్త్రానుసారం వివాహముకు పూర్వం ఒక కన్యక పుత్రుడు జన్మిస్తే ఆ శిశువు ఆమె వివాహం చేసుకున్న వ్యక్తికి పుత్రునిగానే పరిగణింపబడును. అట్లు నీవు నిజమునకు పాండురాజు కుమారుడువు కనుక నీవు నీ సోదరుడైన పాండవులతో కలువవలెను. నీవు అట్లు చేసినచో పాండవులు మరియు వారి మిత్రుడు నిన్ను జ్యేష్ఠ సోదరునిగా ఆరాధింతురని నేను హామీ ఇవ్వగలను. అట్లు యుధిష్ఠిరుడు కాకుండా నీవే సంపూర్ణ ధరిత్రికి చక్రవర్తివి కాగలుగుదువు. యుధిష్ఠిరుడు నీ ప్రక్కన నిలిచి నీకు చామరను వీస్తూ భీముడు నీ తలపై రాజఛత్రమును పట్టుకుని నిలుచుండును. అర్జునుడు స్వయంగా నీ రథమును తోలుడు. అలా నీవు ఈ ప్రపంచ చరిత్రలో ఏ ఇతర రాజు పొందిన ప్రతిష్టను సాధించి
ఆనందించెదవు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికిన పిమ్మట కర్ణుడు ఇట్లు బదులిచ్చెను: హే ప్రభు కేశవ, నిన్ను నేను నా నిజమైన స్నేహితునిగా, శ్రేయోభిలాషిగా ఎరుగుదును. కుంతీదేవి నా నిజమైన తల్లిగా, మరియు తాను నన్ను విడిచిన విషయాలను కూడా ఎరుగుదును. మరోవైపు అతిరథుడు మరియు రాధాదేవి నన్ను తమ సొంత పుత్రునిలా ఎంతో ఆప్యాయముగా పెంచి పోషించిరి. వారిని ఉత్తర కర్మలకు దూరము చేస్తూ నేను వారిని ఎట్లు త్యజింపగలను? అతిరథుడు నాకు జాతకర్మాది సంస్కారాలను అన్నింటినీ నిర్వహించి బ్రాహ్మణుల చేత నాకు వసుసేనగా నామకరణము చేసెను. అతడు ఎంపిక చేసిన కన్యను నేను వివాహము చేసుకుంటిని. వారిపైన నా ప్రేమను స్థిరపరచుకుంటిని. నేను ఇప్పుడు అట్టి సంబంధీకులను నిరాకరించదనని నీవు ఎట్లు భావించితివి? అంతేకాకుండా నేను ఇదివరకే దుర్యోధనునికి సహాయం చేసేదనని హామీ ఇచ్చి ఉంటిని. అతడు నన్ను ఎంతగానో ఆదరించెను. నేను ఒక్కసారిగా అతని స్నేహబంధమును తెంచుకోగలనని ఎలా భావించితివి? కృష్ణ, దుర్యోధనుని పట్ల నా బాధ్యతకు నేను కట్టుబడి ఉన్నప్పటికీ పాండవుల ధర్మపక్షమున ఉండిరను విషయమును నేను అంగీకరింతును. అందుచేత కుంతీదేవి నా నిజమైన తల్లి అను విషయమును రహస్యముగానే ఉండనిమ్మని నేను అర్థిస్తుంటిని. యుధిష్ఠిరుడు ఈ విషయమును ఎరిగినచో అతడు ఎన్నడూను రాజ్యపాలనకు అంగీకరించడు. అందుకు బదులుగా నన్ను రాజ్యపాలన చేయమని పట్టుబట్టును. దానితో నేను సార్వభౌమత్వమును దుర్యోధనునికి అప్పగించవలసి వచ్చును. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడే రాజ్యమేలుటకు యోగ్యుడు. అందుచేత ఈ రహస్యమును మన ఇరువురి నడుమనే ఉండనిమ్ము. ప్రభు, జరగబోయే యుద్ధములో నిన్ను ప్రధాన అర్చకునిగా చేసుకుని దుర్యోధనుడు చేసేది మహాయజ్ఞముకు వలె గోచరిస్తుండెను. యోధుల రక్తము యజ్ఞములో ఘృతమగును. భీముడు దుశ్శాసనుని రక్తము గ్రోలుట సోమరస పానము అగును. దుర్యోధనుని మరణముతో యజ్ఞము సమాప్తమగును. సునకములు మరియు రాబందుల నడుమ యోధుల పత్నుల రోదనను అవభృత స్నానమగును. కృష్ణ, జూద సమయంలో దుర్యోధనుని సంతోషింపజేయుటకు నేను పలికిన పరుషవాక్కులకు, దుష్ట ప్రవర్తనకు నేను మిక్కిలి పశ్చాత్తాపపడుతుంటిని. అందుకు ఫలితముగా నేను తప్పక అర్జునుని చేతిలో హతమగుదునని ఎరుగుదును. హే ప్రభు, యుద్ధములో పాల్గొను క్షత్రియులందరూ కీర్తికరమైన మరణమును పొందినట్లుగా చూడుము. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధము నెలకొనినచో అప్పుడు ఇరువైపుల యోధులు స్వర్గలోకములను సాధింపగలుగుదురు. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ప్రశ్నించెను: కన్నా, సంపూర్ణ భూప్రపంచమునకు చక్రవర్తి అను భావన నిన్ను ఏమాత్రము ఆకర్షించుటలేదా? కర్ణుడు దృఢనిశ్చయముతో మౌనముగా ఉండిపోయెను. అతడి నిశ్చయము స్థిరమైనదని గ్రహించిన శ్రీకృష్ణ భగవానుడు పాండవులతో కలిసిపో విషయములో కర్ణుని ఒప్పించే ప్రయత్నమును అక్కడితో నిలిపివేసెను. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇట్లు పలికెను: కర్ణ, నీవు ఇప్పుడు నగరమునకు వెళ్లి భీష్మ, ద్రోణ కృపులకు ఈ సందేశమును ఇట్లు అందించుము. కురునాయకులారా, ఈ మాసము ఎంతో ఆహ్లాదకరమైనది. వాతావరణం అధిక వేడి లేక అధిక చల్లదనంతో ఉండదు. రహదారులు పొడిగా ఉండును. ఈగలనేవి దాదాపు కనిపించవు. వృక్షాలు సమృద్ధిగా ఫలాలతో నిండి ఉండును. అందుచేత 7 రోజులలో రాబోయే అమావాస్య రోజున యుద్ధమును ఆరంభింపవలను. కర్ణ, సమావిష్టులైన రాజులందరి మరణము పిమ్మట వారి కోరికను అనుసరించి స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదించదనని హామీ ఇస్తుంటిని. పిమ్మట కర్ణుడు ఇట్లు పలికెను: హే ప్రభు, దుర్యోధనుడు ఖచ్చితముగా పాండవులచే జయింపబడునని నేను ఎరుగుదును. నిజమునకు కౌరవుల శిబిరములో సంహార సమయము ఆసన్నమైనది. అనేక దుశ్శకునాలు గోచరిస్తుండెను. ఏనుగులు మరియు గుర్రాలు కన్నీటిని కారుస్తూ ఆహార పానీయాల పట్ల ఆసక్తిని విడిచెను. కౌరవులు ఒకవైపు నగారాలను మ్రోగించగా అవి ఎట్టి భీకర ధ్వనులను చేయుకుండెను. మరోవైపు పాండవుల నగారాలు భీకరముగా ప్రతిధ్వనిస్తుండెను. మా శిబిరములోని నూతులు భయంకరముగా అరుస్తుండెను. దేవతలు మా సైన్యంపై రక్తమాంసాలను కురిపిస్తుండిరి. భయంకరమైన ఒంటికాలు పక్షులు బిగ్గరగా అరచుటను నేను వింటిని. కౌరవ యోధులు తరచుగా బ్రాహ్మణులను అగౌరవపరుస్తుండిరి. నిజమునకు నేను ఎటు చూచినా దిక్కులన్నీ దహించుకుపోతున్నట్లుగా కనిపిస్తూ జరగబోవు గొప్ప వినాశనమును సూచిస్తుండెను. ఒకరు రాత్రి నిద్రిస్తున్నట్టి సమయములో నేను ఒక అద్భుత దృశ్యమును అద్భుత దృశ్యమును చూచితిని. అందులో యుధిష్ఠిరుడు తన సోదరులందరితో కలిసి ఒక విశాలమైన సభాభవనంలో ప్రవేశించుటను చూచితిని. వారందరూ తెలుపు వస్త్రాలను ధరించి ఉండిరి. అంతలోని దృశ్యం మారిపోయిను. మీరు ఆయుధాలతో భూమినంతటిని కప్పివేయుటను చూచితిని. యుధిష్ఠిరుడు ఎముకల కుప్పపైకి ఎక్కి స్వర్ణపాత్రలో పాయసం భుజించుట కనిపించెను. ఆ తరువాత మీరు యుధిష్ఠిరునికి భూమిని అప్పగించుట, అతడు దానిని మృంగుటను చూచితిని. అప్పుడు భీముడు తన గదను చేతబూని ప్రపంచం పైభాగములో నిలబడి కౌరవులందరినీ యుద్ధములో సంహరింపబోనున్నట్లుగా సూచించెను.
ఆ తరువాత అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ తప్ప మిగతా కౌరవ యోధులందరూ అరుణవర్ణములో ఎర్రటి కిరీటాలను ధరించి ఉండిరి. ఆ ముగ్గురు మాత్రం తెల్లటి కిరీటాలను ధరించి ఉండిరి. తరువాత భీష్ముడు, ద్రోణుడు ఒంటెలతో లాగబడుతున్న రథమును అధిరోహించి యమపురి వైపునకు వెడుతుండుటను చూచితిని. నేను మరియు దుర్యోధనుడు కూడా అట్టి రథములోని అటువైపునకే ప్రయాణిస్తుంటిమి. హే కృష్ణ, విజయము ధర్మమునే వరించునని నేను ఎరుగుదును. మేమందరము జరగబోయే యుద్ధములో మా ప్రాణాలను ఖచ్చితముగా బలిచ్చిదమని కూడా నేను ఎరుగుదును. దానితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. కర్ణ, నా సత్యవాక్కులను అంగీకరించుటకు నీవు ఇష్టపడటలేదు. అందుచేత సామూహిక వినాశనము తప్పదు. కర్ణుడు ఇట్లు పలికెను. ప్రభు, యుద్ధం పిమ్మట ప్రాణాలతో లేక స్వర్గములో తిరిగి నేను మిమ్మల్ని తప్పక కలుసుకుందును. అట్లు పలికిన కర్ణుడు శ్రీకృష్ణ భగవానుని గాఢాలింగనము చేసుకుని తరువాత శ్రీకృష్ణ భగవానుని అనుమతితో ఆ రథము దిగి తిరిగి తన రథంలో హస్తినకు మరలి వచ్చెను. ఇలా సంజయుడు అన్ని విషయాలను ధృతరాష్ట్రుడికి వివరించెను. మరోవైపు శ్రీకృష్ణ భగవానుడు వెళ్లిపోయిన పిమ్మట విదురుడు కుంతీదేవిని కలుసుకున్నట్టుకు వెళ్ళెను. విదురుడు కుంతీదేవితో ఇలా పలికెను. శ్రీకృష్ణుని సంధి ప్రయత్నం విఫలమొకట నాకు ఎంతో బాధ కలిగిస్తుండెను. నిజమునకు జరగబోయే యుద్ధమును తలుచుకుని ఆందోళనతో నేను రాత్రులు నిద్రింపలేకుంటిని. అప్పుడు కుంతీదేవి ఇట్లు పలికెను. విదురా, ఏ సంపద మరియు ప్రతిష్ఠ కొరకు ఈ బంధు సంహారము జరగబోతుందో నేను వాటిని ఖండించెదను. నేను మరియు నా పుత్రుల అవమానభరితమైన జీవితమును నివారించుకొనుటకు హేయమైనను ఈ యుద్ధము తప్పదు. నిజమునకు కర్ణుని గూర్చి నా భయము, ఆప్యాయత చేత భీష్ముడు మరియు ద్రోణుడు నా పుత్రుడితో కొంత ఉదారముగా నడుచుకునినను పాండవులను ద్వేషించు కర్ణుడు అలా చేయబోడు. విదురా, దయచేసి కర్ణునికి నేను అతని వాస్తవ తల్లినని తెలిపి అతడిని శాంతింప ప్రయత్నింపము. నిజమునకు నేనే స్వయంగా వెళ్లి కర్ణునితో తెలిపెదను. అప్పుడు తప్పక అతడు నా ఆదేశములకు తలవంచును. ఇంతటితో మహాభారతం ఉద్యోగ పర్వం 4వ భాగాన్ని ముగిద్దాం. తర్వాత 5వ భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.